హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస సురేందర్. ఇక్కత్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. సింపుల్గా ఫ్రాక్ స్టిచ్ చేసుకుందాం అనేసి. సో ఒక గంటలో ఈ ఫ్రాక్ని అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ 1 మీటర్ లైనింగ్ వచ్చేసి నేను బాడీ పార్ట్కే యూజ్ చేస్తున్నాను. లైనింగ్ వచ్చేసి బాటమ్కి లైనింగ్ వేయట్లేదండి, ఎందుకంటే క్లాత్ చాలా థిక్గా ఉంది. లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు, అందుకే వేయట్లేదు. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్లో నుంచి నేను బాడీ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నానండి. అండ్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను బాటమ్కి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను లెంగ్త్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. 33 ఇంచెస్ లెంగ్త్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దానిపైన నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ పెడతానండి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను బాటమ్ అయితే కటింగ్ అయితే చేసుకున్నానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసుకుంటున్నానండి. ఫ్రాక్ అనేది మనకి సేమ్ రెడీమేడ్ డ్రెస్ లాగానే వస్తుందండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే. సో ఇక్కడ నేను బాటమ్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉందండి. ఇక్కడ నేను లెంగ్త్ వచ్చేసి 14.5 ఇంచెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే 15 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 తీసుకున్నానండి. అండ్ ఆర్మోల్ వచ్చేసి 6 తీసుకున్నాను. ఎల్ షేప్లో డ్రా చేసుకున్నాను. అండ్ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆర్మోల్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి లోత్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ పెట్టాను. అండ్ 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టానండి. అండ్ నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా నెక్ అయితే నేను పెట్టుకున్నానండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ నెక్ అండి. ఇక్కడ వచ్చేసి నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. అండ్ ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే డ్రా చేసుకున్న దానిపైన కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్స్లో అడగండి, నేను చెప్తానండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ లోత్ అనేది కట్ చేస్తున్నానండి. బాడీ పార్ట్ లైనింగ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఇందాక కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కటింగ్ అనేది చేసుకుంటున్నానండి. కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉందండి. నేను లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అండ్ 1.5 ఇంచ్ వచ్చేసి నేను చిన్న పఫ్ లాగా పెట్టుకుందాం అనేసి 1.5 ఇంచెస్ ఉంచానండి. అండ్ ఇక్కడ ఇందాక మనం ఆర్మోల్ 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అదే 6 ఇంచెస్ మార్క్ చేసుకొని డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. అండ్ ఆర్మ్ షేప్ డ్రా చేసుకున్నాను. 2 ఇంచెస్ వచ్చేసి నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే డ్రా చేసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ నేను పఫ్ పెట్టుకుందాం అనేసి 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి. 3-4 ప్లీట్స్ అనేవి వస్తాయి అంతే. సో ఇక్కడ నేను డ్రా చేసుకున్న దానిపైన కటింగ్ అనేది చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. అండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్కి కింది వైపు అండి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. డ్రెస్ కింది వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదండి. అండ్ పైన వచ్చేసి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవడం అయిపోయిందండి. అండ్ ఇక్కడ నేను బాడీ పార్ట్కి పెట్టి చూస్తున్నాను సరిపోయిందా లేదా అనేసి.
అండ్ ఇక్కడ సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా స్టిచ్ చేసుకున్నానండి. నేను స్టిచ్చింగ్ వచ్చేసి ఒకటే చూపిస్తున్నాను. బాటమ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకుందాం అనేది చూద్దాం. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్లో ఉందండి. అండ్ లైనింగ్ని దానిపైన పెట్టి నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. అండ్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కట్ చేసుకున్నాను. అండ్ చిన్న టక్స్ అయితే ఇస్తున్నానండి. ఇలా ఇవ్వడం వల్ల క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. సో ఇలా టర్న్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. నెక్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. చుట్టూరా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి. సో ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ స్టిచ్ చేశాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి జాయింట్ అనేది చేసుకోవాలండి. డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. అండ్ ఇక్కడ నేను షోల్డర్ జాయింటింగ్ అనేది అయిపోయిందండి. షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. హ్యాండ్స్కి కింది వైపు డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పైన వచ్చేసి ప్రిల్స్ పెడుతున్నానండి. ఒక 3-4 అలా వచ్చాయి ప్రిల్స్ అయితే. చిన్న పఫ్ లాగా బాగుంటుంది ఫ్రాక్ అనేసి పెట్టుకున్నాను. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. నేను స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసుకుంటున్నానండి. డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకోవాలండి. సో ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. బాడీ పార్ట్కి బాటమ్ని జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ స్టిచెస్ అనేవి వేసుకోవాలండి. ఇందాక మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, దానిపైన నేను స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నానండి. నేను డ్రెస్కి బ్యాక్ సైడ్ నాడలు అనేవి పెట్టుకుంటున్నానండి. సో ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. బాటమ్కి వచ్చేసరికి కింది వరకు బారుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. కింద ఒక టైట్ స్టిచ్ వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలండి. డబల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. ఇలా సైడ్ స్టిచెస్ అనేవి వేసుకున్నాం కదండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా సైడ్ స్టిచెస్ అనేవి వేసుకోవాలండి. సైడ్స్ స్టిచ్ చేసుకోవడం అయిపోయిందండి. అండ్ ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా ఉంది. ఇలా టర్న్ అవుట్ అయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.